నమస్తే వెల్కమ్ టు రేస్ కుర్రాలు ఈ రోజు రేస్ కుర్రాల్లో మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే మరికొంతమంది అభ్యర్థులు ఎవరున్నారు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల హోరెత్తింది అయితే ప్రధానంగా ప్రచారం కూడా ఇటు నాయకులు కూడా వారి ప్రచారాలు చేస్తున్నారు నియోజకవర్గాల్లో ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే వివిధ నియోజకవర్గాల్లో కూడా ఎవరైతే ఇటు బీఆర్ఎస్ గాని కాంగ్రెస్ గాని బీజేపీ అభ్యర్థులు వారి ప్రచారంతో హోరెత్తిస్తున్నారు అయితే ఇక్కడ ఎవరెవరు పోటీలో ఉన్నారు ఏ అభ్యర్థులు రేస్లో ముందున్నారో ముందు తెలుసుకుందాం అయితే మనం మొదటగా చూసుకున్నట్టయితే కార్వాన్ నుంచి చూసుకున్నట్టయితే ప్రధానంగా ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ పడుతున్న వారు అయిందాల కృష్ణ అలాగే కాంగ్రెస్ నుంచి ఉస్మాన్ బిన్ మొహమ్మద్ అల్ హజారీ ఇక బీజేపీ నుంచి టి అమర్ సింగ్ పోటీలో ఉన్నారు అయితే ఈ ముగ్గురులో ఎవరికి ఎక్కువగా గెలుపు అవకాశాలు ఉన్నాయి ఎవరు ఎక్కువగా గెలుపొందే అవకాశాలు ఎవరు రేసులో ముందున్నారు అక్కడ ప్రచారం ఎలా సాగుతుంది కార్వాన్ నియోజకవర్గంలో హరీష్ అడిగి తెలుసుకుందాం హరీష్ చెప్పండి ఇక్కడ కార్వాన్ నియోజకవర్గంలో అసలు ప్రచారం ఎలా సాగుతుంది ఎవరు ముందంజలో ఉన్నారు అయితే ఇక్కడ ఏ పార్టీకి ఎక్కువగా ప్రజలు మద్దతు తెలుపుతున్నారు హరీష్ థ్యాంక్ యూ వెన్నెల కాంగ్రెస్ పార్టీ కావచ్చు అలాగే బీజేపీ కావచ్చు ఇక్కడ బీఆర్ఎస్ కావచ్చు ఎంఐఎం కావచ్చు ప్రధానంగా హైదరాబాద్ నియోజకవర్గాలకు సంబంధించి కూడా టార్గెట్గా పనిచేస్తున్న నేపథ్యం కావచ్చు ఖచ్చితంగా తమ పార్టీలను అధికారంలో తీసుకురావాలంటే కూడా ఇప్పటికే ప్రచారాలు ముమ్మరం చేసిన నేపథ్యం అలాగే కార్వాన్ నియోజకవర్గానికి సంబంధించి కూడా చూస్తున్నట్టయితే ఇక్కడ బీఆర్ఎస్ నుంచి అయిందాల కృష్ణ కావచ్చు అలాగే బీజేపీ నుంచి అమర్ సింగ్ బరిలో ఉన్న నేపథ్యం అలాగే ఎంఐఎం నుంచి కౌసర్ మొహిద్దీన్ బరిలో ఉన్న నేపథ్యం కావచ్చు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఉస్మాన్ బిన్ అహ్మద్ బరిలో ఉన్నారు ఇక్కడ ఎంఐఎం సంబంధించి కూడా ఏదైతే కౌసర్ మొహిద్దీన్ కూడా గతంలో గెలవడం జరిగింది ఎంఐఎం పార్టీ తరఫున కూడా ఆయన గెలుపొందడం జరిగింది ప్రధానంగా ఈ నియోజకవర్గానికి సంబంధించి కూడా మైనార్టీ ఓట్లు అధికంగా ఉంటాయి ఇక్కడ ఏదైతే ఎంఐఎం సంబంధించి కూడా గత 2 పర్యాలు కూడా అక్కడ గెలుపొందుతున్న నేపథ్యం కావచ్చు ఇక్కడ బీఆర్ఎస్కి సంబంధించి కూడా గట్టిగా పోటీ లేని నేతను కూడా బరిలో దింపుతున్న నేపథ్యం కావచ్చు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సంబంధించి కూడా అయితే హైదరాబాద్ సంబంధించిన పార్లమెంట్ నియోజకవర్గాల్లో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఎంఐఎంకి టార్గెట్గా కూడా దీటైన అభ్యర్థులను కూడా బరిలో దింపిన నేపథ్యం కావచ్చు ఇక్కడ కార్వాన్ సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఉస్మాన్ బిన్ బరిలో ఉన్న నేపథ్యం అలాగే ఖచ్చితంగా ఇప్పుడు కార్వాన్ నియోజకవర్గానికి సంబంధించి కూడా ఈసారి ఎంఐఎంకి గట్టి పోటీ కాంగ్రెస్ పార్టీ ఇవ్వనున్న నేపథ్యం కావచ్చు ఎందుకంటే ఇక్కడ ఎంఐఎం సంబంధించి కాంగ్రెస్ సంబంధించి కూడా అయితే మైనారిటీ ఓటు బ్యాంకు అధికంగా ఉన్న నేపథ్యం కావచ్చు అలాగే కాంగ్రెస్ పార్టీ సంబంధించి కూడా మైనారిటీ నేతను బరిలో దింపిన నేపథ్యం కావచ్చు ఇప్పటికే ఎంఐఎం సంబంధించి కూడా అక్కడ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహణ లేదు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కూడా కుంటుపడిన నేపథ్యం కావచ్చు కాంగ్రెస్ పార్టీ వస్తే అధికారంలోకి వస్తే ఏం చేయబోతుంది కూడా ఇప్పటికే మైనార్టీ డిక్లరేషన్ ప్రకటించింది అలాగే మేనిఫెస్టోలో కూడా ప్రత్యేకంగా మైనార్టీల సంక్షేమాలకు సంబంధించి కూడా కొన్ని పథకాలు రూపకల్పన చేశారు మరొకటి హైదరాబాద్కి సంబంధించి కూడా ప్రత్యేకంగా హైదరాబాద్ని అభివృద్ధి పరిచేందుకు కూడా 2030 పేరుతో కూడా హైదరాబాద్ అభివృద్ధి కోసం ఒక మేనిఫెస్టోలో ఒక అంశాన్ని కూడా తీసుకురావడం జరిగింది కార్వాన్ సంబంధించి కూడా పెద్ద ఎత్తున ప్రచారాలు జరుగుతున్నాయి ఇక్కడ ఎంఐఎం ఏదైతే ఎంఐఎం పార్టీ గతంలో అధికారంలో ఉన్న నేత కావచ్చు ఇక్కడ ఎలాంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలు కూడా దక్కకపోవడం కావచ్చు ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు అలాగే మైనార్టీలకు అక్కడ కార్వాన్ సంబంధించి కూడా అక్కడ డ్రైనేజీ వ్యవస్థ లోపల కావచ్చు కనీస సౌకర్యాలు కూడా ప్రజలు కల్పించలేకపోయాడన్నట్టు కూడా ఇప్పటికే ప్రజల్లో కూడా వ్యతిరేకత వస్తున్న నేపథ్యం కావచ్చు ఇంకా అక్కడ ఏదైతే కార్వాన్కి సంబంధించి ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయం కావచ్చు ఇతర బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు కూడా అమలు కావలేకపోవడం కావచ్చు ఎందుకంటే అక్కడ ఎంఐఎం పార్టీ నేత కొనసాగుతున్న ఎమ్మెల్యేగా కొనసాగుతున్న నేపథ్యం కావచ్చు ఇక్కడ బీఆర్ఎస్ సంబంధించి కూడా అక్కడ సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి పథకాలు కూడా అక్కడ నిర్వహించలేకపోయినది కావచ్చు మొత్తంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించి కూడా గతంలో కార్వాన్ సంబంధించి కూడా అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ నేత ఉస్మాన్ బిన్ ప్రజల్లో కూడా వెళ్తున్న నేపథ్యం ఇప్పటికే మైనార్టీ డిక్లరేషన్తో పేరుగా కూడా కాంగ్రెస్ పార్టీ పలు ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు కూడా తీసుకొచ్చిన నేపథ్యం కావచ్చు మైనార్టీలకు సంబంధించి కూడా కులగలన చేసిన నేపథ్యం కావచ్చు రిజర్వేషన్ల పెంచుతామన్న చెప్పిన నేపథ్యం కావచ్చు ప్రత్యేకంగా మైనారిటీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 4,000 కోట్ల ప్రత్యేక బడ్జెట్ని కేటాయించిన నేపథ్యం కావచ్చు ఇక్కడ హైదరాబాద్ సంబంధించి కూడా పాత బస్సు కావచ్చు ఇక్కడ హైదరాబాద్ ఏరియాకి సంబంధించి కూడా ప్రత్యేకంగా ఒక ప్యాకేజ్ ఉండబోతున్న నేపథ్యం ప్రత్యేకంగా అభివృద్ధి చేయబోతున్న నేపథ్యం కావచ్చు వీటన్నిటిని కూడా ప్రజలకు వివరిస్తున్నాడు దీంతో పాటుగా 6 గ్యారెంటీలను తీసుకుపోతున్న నేపథ్యం కావచ్చు మేనిఫెస్టో తీసుకుపోతున్న నేపథ్యం కావచ్చు ఖచ్చితంగా మైనార్టీ డిక్లరేషన్ అయితే ప్రకటించిందో దాన్ని గట్టిగా తీసుకుపోతున్నారు ఇక్కడ ప్రజలకు సంబంధించి కూడా పూర్తిగా ఈసారి
అధికారం మారితే మాత్రం కార్వాన్ సంబంధించి కూడా అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కువగా జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఎంఐఎం నేత కొనసాగుతున్న నేపథ్యం ఇక్కడ బీఆర్ఎస్ నుంచి కూడా అక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా పార్టీ పట్టించుకునే నేపథ్యం కావచ్చు. ఖచ్చితంగా పార్టీ మార్పు, పార్టీ నేతను మారిస్తే ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుందంటే కూడా అక్కడ ప్రజలు విశ్వసిస్తున్న నేపథ్యం. పెద్ద ఎత్తున ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రచారాలు కావచ్చు, సభలు కావచ్చు, ఆ పెద్ద ఎత్తున అక్కడ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన 6 గ్యారంటీలు, మైనారిటీ డిక్లరేషన్, మేనిఫెస్టోతో కూడా అన్నిటిని కూడా విశ్వసిస్తున్న నేపథ్యం పెద్ద ఎత్తున ప్రచారాలకు కూడా పాల్గొంటున్న నేపథ్యం ఉంది. అయితే కార్వాన్ సంబంధించి కూడా తగ్గప్పారు అని చెప్పొచ్చు. ఏంటంటే ఎంఐఎం నేతను ఢీకొట్టాలంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా కొన్ని వ్యూహాలను కూడా సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ గతంలో ఎంఐఎం సంబంధించిన ఆ ఎమ్మెల్యే గత ఎన్నికలకు సంబంధించి ఎలాంటి హామీలు ఇచ్చాడు, ఎంతవరకు నెరవేర్చగలిగాడు దానిపైన కూడా పూర్తిగా ప్రజలకు కూడా ప్రజాక్షేత్రంలో ఎండగడుతున్నట్టుగా కాంగ్రెస్ నేత ఎండగడుతూ తిరుగుతున్న నేపథ్యం కావచ్చు. ఇంకా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆ నియోజకవర్గానికి సంబంధించి కూడా ఏం చేస్తామన్నట్టు కూడా చెప్తున్న నేపథ్యం కావచ్చు. అంటే కార్వానికి సంబంధించి కూడా టగ్గఫార్ నడుస్తున్నట్టుగా చెప్పవచ్చు. ఏదైతే ఇక్కడ ఇతర పార్టీలు పోటీ ఇవ్వని నేపథ్యం కావచ్చు, ఇక ఎంఐఎం కాంగ్రెస్ టగ్గఫార్ అయితే నడుస్తుంది. నెక్స్ట్ నియోజకవర్గం చూసుకుందాం. గోషామహల్. గోషామహల్ నుంచి పోటీ పడుతున్న అభ్యర్థులు ఎవరెవరో చూద్దాం. బీఆర్ఎస్ నుంచి నందకిషోర్ వ్యాస్ బిలాల్, అలాగే కాంగ్రెస్ నుంచి చూసుకున్నట్టయితే మొగిలి సునీత, బీజేపీ నుంచి రాజాసింగ్ పోటీ పడుతున్నారు. గతంలో ఇప్పుడు ఈ నియోజకవర్గం నుంచి ఆల్రెడీ రాజాసింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో హరీష్ చెప్పండి, ఇక్కడ ప్రధానంగా ఈ నియోజకవర్గంలో మరి ఈసారి కూడా బీజేపీ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయా? అంటే గతంలో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ప్రస్తుత ఎమ్మెల్యే కింద రాజాసింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో మరి ఈసారి కూడా రాజాసింగ్ ఎమ్మెల్యేగా గెలుపొందే అవకాశం ఉన్నాయా, లేకపోతే ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ కూడా ఏమైనా ఛాన్స్లు ఉన్నాయా? మరి ఇక్కడ ఓటర్ల నాడి ఎలా ఉంది హరీష్? గోషామహల్కి సంబంధించి కూడా అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా రాజాసింగ్ కొనసాగుతున్నారు. ఆయన 2 పర్యాలకు కూడా అక్కడ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న నేపథ్యం కావచ్చు. బీజేపీ పార్టీకి సంబంధించి కూడా అక్కడ మార్వాడి సంబంధించిన సామాజిక వర్గ ప్రజలు ఎక్కువగా ఉంటున్న నేపథ్యం కావచ్చు. ఓటర్లు బ్యాంక్ కూడా ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ఉన్న నేపథ్యంలో కూడా ఏదైతే రాజాసింగ్ సంబంధించి కూడా హిందుత్వాన్ని తెర మీద తీసుకొస్తారు. హిందుత్వంతో ఓటు బ్యాంకు సంపాదించుకోవాలని కూడా ఇప్పటికీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యం కావచ్చు. ఇక్కడ బీజేపీ అంటే రాజాసింగ్ కావచ్చు, అలాగే కాంగ్రెస్ నుంచి మొగిలి సునీత ఏదైతే టీపీసీసీ మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ మొగిలి సునీతను బరిలో దింపింది. అలాగే బీఆర్ఎస్ నుంచి నందకిషోర్ వ్యాస్ను బరిలో ఉన్నారు. అక్కడ ఎంఐఎం అయితే పోటీ చేయటం, ఎంఐఎం కూడా అక్కడ అభ్యర్థిని కూడా సంబంధించిన అభ్యర్థిని ప్రకటించలేదు. ఇక్కడ ఏదైతే గోషామహల్ సంబంధించి కూడా రాజాసింగ్ వర్సెస్ కాంగ్రెస్ నడుస్తున్న నేపథ్యం కావచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ సంబంధించి కూడా గతంలో అక్కడ గెలిచిన పరిస్థితులు లేవు. ఖచ్చితంగా ఏదైతే హిందుత్వాన్ని అక్కడ రాజాసింగ్ హిందుత్వాన్ని కూడా అక్కడ ఓటు బ్యాంకును పొందుతున్న నేపథ్యం కావచ్చు. కాంగ్రెస్ పార్టీ సంబంధించి కూడా సెక్యులర్ నినాదాన్ని అక్కడ తెర మీదకి తీసుకుపోతుంది. ఖచ్చితంగా మార్పు జరిగితేనే ఏదైతే గోషామహల్ సంబంధించి ఆ చిరు వ్యాపారులు ఉంటారో వాళ్ళంతా కూడా అయితే అంటే ఇప్పటికీ వాళ్ళ కొత్త రేషన్ కార్డులు జారీ చేయకపోవడం కావచ్చు, అక్కడ అభివృద్ధి కూడా కుంటుపట్టినట్టుగా తెలుస్తున్నది. గతంలో చూసాం ఏదైతే వర్షాలు వచ్చిన క్రమంలో కూడా అక్కడ అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ కూడా కూలిపోయిన పరిస్థితి ఉన్నది. గోషామహల్ సంబంధించి కూడా ఏదైతే వర్షాలు పడిన నేపథ్యంలో కూడా మొత్తంగా గోషామహల్ సంబంధించి కూడా చెరుకు ఏదైతే నిండుకుండలా మారుతుంది. ఈ నేపథ్యంలో కూడా పలు అంటే 2 పర్యాలు కూడా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నది. స్పెషల్ ప్యాకేజీలు తీసుకొస్తాడు రాజాసింగ్ అని కూడా నియోజకవర్గాల ప్రజలు విశ్వసించిన నేపథ్యంగా కావచ్చు. ఇంకా బీజేపీ సంబంధించి కూడా తెలంగాణలో ఇతర నేతలు కొనసాగుతున్న క్రమంలో కూడా ఆ నియోజకవర్గాలకు స్పెషల్ బోర్డు ఇక్కడ ఏదైతే ధర్మపురి అరవింద్కి సంబంధించి కూడా పసుపు బోర్డు తీసుకొచ్చిన నేపథ్యం రాజాసింగ్ సంబంధించి ఆ హిందుత్వాన్ని తెర మీదకి తీసుకొస్తారు. పెద్ద ఎత్తున హిందువులను ప్రోత్సహిస్తున్న నేపథ్యం కావచ్చు. ఇక్కడ ఇతర ఏదైతే హిందూ సామాజిక వర్గానికి సంబంధించిన పండుగలను కూడా పెద్ద ఎత్తున చేస్తున్న నేపథ్యం కావచ్చు. ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు మాత్రం గోషామహల్లో ఎంత మాత్రం పట్టించుకోలేదు. ఆ ఎమ్మెల్యేకి సంబంధించిన గోషామహల్ అభివృద్ధి జరగలేదని కూడా నియోజకవర్గాలు ప్రజలు చర్చిస్తున్న నేపథ్యం కావచ్చు. ఇక్కడ రాజాసింగ్ సంబంధించి కూడా అక్కడ బీజేపీ మతపరమైన విద్వేషాలు రెచ్చగొడుతున్నట్టుగా కూడా ఆయన బీజేపీ సస్పెండ్ చేసింది. అయితే అభ్యర్థిని టికెట్లు ప్రకటించే ముందు రోజే ఆ సస్పెండ్ ఎత్తివేస్తూ కూడా బీజేపీ అక్కడ టికెట్ రాజాసింగ్కి ఇచ్చిన నేపథ్యం కావచ్చు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి మహిళా అభ్యర్థిని అక్కడ బరిలో దింపింది. మహిళా ప్రెసిడెంట్గా కొనసాగుతున్న నేపథ్యం ఏదైతే మహిళలకు సంబంధించిన అక్కడ ఓటు బ్యాంకు అధికంగా ఉన్న నేపథ్యం, మహిళా ఓటర్లు అధికంగా ఉంటున్న నేపథ్యం కావచ్చు. అంటే పేదలు బడుగు బలహీన వర్గాలకు సంబంధించి కూడా అక్కడ పెద్ద ఎత్తున ఓటు బ్యాంకు కలిగి
కలిగి ఉన్న నేపథ్యం కావచ్చు, సునీతారావు సంబంధించి కూడా ఆమె బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నేత కావచ్చు. మొత్తంగా అక్కడ ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే బీసీ నినాదాన్ని తెర మీదకి తీసుకొచ్చింది, మహిళా నినాదాన్ని తెర మీదకి తీసుకొచ్చింది. అక్కడ అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా ఎంతవరకు ఇంప్లిమెంట్ కాని పక్షంలో కూడా వాటన్నిటిని కూడా ఎత్తి చూపుతున్నారు. అక్కడ ఏదైతే సెటిలర్స్ ఎక్కువగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా అక్కడ సెటిలర్స్గా ఉంటారు. ఇతర కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా అక్కడ పెద్ద ఎత్తున గోషమాలకు సంబంధించిన నియోజకవర్గాల్లో ఉంటారు. ఆ నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఆ రాష్ట్రాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, తెలంగాణలో ఏం చేయబోతున్నట్టుగా కూడా వాళ్ళకు ప్రచారంలో చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. గతంలో ఏదైతే బీజేపీ నుంచి కూడా స్పెషల్ 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన నేపథ్యం కావచ్చు, కేంద్రం నుంచి స్పెషల్ ప్యాకేజీలు తీసుకురావడం నేపథ్యం ఇక్కడ బీజేపీ అక్కడ నియోజకవర్గంలో పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సంబంధించి కూడా ప్రభుత్వం సంబంధించి కూడా అక్కడ ఏమాత్రం సంక్షేమ పథకాల అమలు పైన కూడా ఆ దృష్టి సారించిన నేపథ్యం కావచ్చు. మొత్తంగా ఇక్కడ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్గా మారిన నేపథ్యంలో ఆ గోషమాలకు సంబంధించి కూడా ఇప్పటికీ అక్కడ సంక్షేమ ఫలాలు కావచ్చు, ఇతర పథకాలకు సంబంధించిన డబుల్ బెడ్రూమ్ కావచ్చు, దళిత బంధు పథకం కావచ్చు, ఇంకా కొత్త రేషన్ కార్డుల పంపిణీ కావచ్చు, మొత్తంగా జరగలేకపోయింది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇక్కడ వీటన్నిటిని కూడా అమలు చేస్తామన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే కూడా గోషమాలని పూర్తిగా గోషమాలకు సంబంధించి కూడా పూర్తిగా తీర్చిదిద్దాం, గోషమాలని దత్తత తీసుకుంటాం అన్నట్టుగా కూడా నేతలు చెప్తున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇక్కడ నియోజకవర్గాలకు సంబంధించి కూడా ప్రజలు ఏ పార్టీ వైపు చూస్తారు, ఇక్కడ రాజాసింగ్ మరోసారి అవకాశం ఇచ్చి ఇవ్వబోతున్నారా, లేదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా మహిళా నేత కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్లు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ పేదల సంక్షేమం కోసం మేనిఫెస్టో అంశాలను కావచ్చు, చిరు వ్యాపారులకు సంబంధించి కూడా ప్రత్యేకంగా నెక్స్ట్ నియోజకవర్గం గురించి చూద్దాం. ముషీరాబాద్ అయితే ఇక్కడ ముషీరాబాద్ నియోజకవర్గంలో చూసుకున్నట్టయితే ఏ అభ్యర్థులు పోటీ పడతారో చూద్దాం. బీఆర్ఎస్ నుంచి చూసుకున్నట్టయితే ముఠా గోపాల్, అలాగే కాంగ్రెస్ నుంచి ఇక్కడ అంజన్ కుమార్ యాదవ్ పోటీ పడుతున్నారు. అలాగే మనం చూసుకున్నట్టయితే బీజేపీ నుంచి పూసరాజు ప్రధానంగా పోటీలో ఉన్నారు. అయితే ఇక్కడ ముషీరాబాద్ నియోజకవర్గం గురించి పూర్తి అప్డేట్స్ ని మనకి రాజు అందిస్తారు. రాజు చెప్పండి, ఇక్కడ ముషీరాబాద్ లో ఏ పార్టీల మధ్య ఎక్కువగా పోటీ కొనసాగుతుంది, అలాగే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏ అభ్యర్థి ప్రధానంగా రేస్ లో ఉన్నారు, అలాగే ఇక్కడ కాంగ్రెస్ కి ఏమైనా కలిసి వచ్చే అవకాశం ఉందంటారా? థ్యాంక్ యూ వెన్నెల. ముషీరాబాద్ నియోజకవర్గంలో గతంలో అన్ని పార్టీలకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ప్రతిసారి కూడా ఒక డిఫరెంట్ పార్టీలు మారుస్తూ కూడా ప్రజలు కూడా విస్పష్టమైన తీర్పును కూడా ఇస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రెండవసారి ఏదైతే గతంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ముఠా గోపాల్ ఈసారి బీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి చూసుకున్నట్టయితే అంజన్ కుమార్ యాదవ్, సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ బరిలో ఉన్నారు. ఇక బీజేపీ విషయానికి వచ్చినట్టయితే బీజేపీలో పూసరాజుకు టికెట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఆయన పూసరాజుకు టికెట్ ఇచ్చినప్పుడు చాలా వరకు పార్టీలో విమర్శించడం జరిగింది. ముఖ్యంగా సోషల్ మీడియా ఖాతాలో ట్విట్టర్లో 2 ఫాలోవర్లు ఉన్న వ్యక్తికి టికెట్ ఏ విధంగా ఇచ్చారని చెప్పేసి కూడా కొంతమంది ఆందోళన కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అయినప్పటికీ అధిష్టానం తనకు టికెట్ కేటాయించడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు చూసుకున్నట్టయితే ముషీరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ విషయానికి వచ్చినట్టయితే మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్తో కలిసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ రోజు అక్కడ రోడ్ షో కూడా నిర్వహించడం జరిగింది. పూసరాజు కొరకు, ఆయన గెలుపు కొరకు వాళ్ళందరూ కూడా అక్కడ ప్రచారం కూడా చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు, బీజేపీ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమవుద్ది, రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే మనకు అభివృద్ధి జరుగుద్ది, స్టీల్ బ్రిడ్జ్ లాంటి ఏదైతే ఇంతకుముందు ఈ నియోజకవర్గాన్ని తీసుకొచ్చామో అట్లాంటివి ఇంకా తీసుకురావాలన్నా కూడా, అదేవిధంగా సంక్షేమం విషయంలో వచ్చేసరికి పేదలందరికీ కూడా లబ్ధి చేకూరాలన్నా బీజేపీ ప్రభుత్వం వస్తేనే న్యాయం చేకూరుతుందని కూడా చెప్తా ఉన్నారు. ఇక మనం బీఆర్ఎస్ పార్టీ విషయానికి వచ్చినట్టయితే అధికార పార్టీ కూడా చెప్తా ఉంది, ఖచ్చితంగా ఈసారి 3వసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని రాష్ట్రంలో చూస్తున్నటువంటి కేసీఆర్ సర్కార్, అదేవిధంగా 2వసారి ముఠా గోపాల్ ఖచ్చితంగా ముషీరాబాద్ నుంచి విజయం సాధించే దిశగా పార్టీ నేతలు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా చేస్తూ ఉన్నారు. మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఏదైతే డబుల్ బెడ్రూమ్లు కావచ్చు, అదేవిధంగా సంక్షేమ పథకాలు కావచ్చు, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి ప్రతిబంధకంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే చాలామంది కూడా లబ్ధిదారులు అప్లై చేసుకున్నారు మీ సేవలో, అయినప్పటికీ వాళ్ళందరికీ కూడా అర్హులకు కూడా చాలా వరకు డబుల్ బెడ్రూమ్లు కానీ, ఏదైతే బీసీ బంధు కానీ, దళిత బంధు కానీ ఇట్లాంటి పథకాలు చాలా వరకు అమలు కాలేదు. అదేవిధంగా వరదల విషయంలో గతంలో జీహెచ్ఎంసీలో వచ్చినటువంటి వరదల విషయంలో కూడా ముఖ్యంగా చాలా వరకు ఎఫెక్ట్ అయిన ప్రాంతం ముషీరాబాద్. ఇక్కడ చాలా వరకు కూడా 10,000 సాయం కూడా అందలేదని చెప్పేసి కూడా గతంలో ధర్నాలు కూడా చేశారు ఈ ఏరియాలో.
సో మొత్తానికి ఇట్లా చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీపై కొంత వ్యతిరేకత ఉంది అని చెప్పి కూడా చెప్పవచ్చు. దాని వ్యతిరేకత చల్లపరిచేందుకు ఇప్పటికే అగ్రనాయకులు కూడా రంగంలోకి దిగారు. ముషీరాబాద్లో ఖచ్చితంగా ఈసారి ఎట్లయినా మళ్ళీ బీఆర్ఎస్ జెండా ఎగరవేయాలని చెప్పేసి కూడా పార్టీ అధిష్టానం కూడా చూస్తూ ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వచ్చినట్టయితే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారంటీలను ఆ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా డోర్ టు డోర్ తీసుకొని వెళ్తా ఉన్నారు. అంజన్ కుమార్ యాదవ్ ఇప్పటికే పలు కాలనీల్లో కూడా అదేవిధంగా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతా ఉంది. ప్రభుత్వంలో ఖచ్చితంగా సంక్షేమ పథకాలు కానివచ్చు, అభివృద్ధి పథకాలు కావచ్చు, నియోజకవర్గంలో అందరికీ లబ్ధిదారులకు అందే విధంగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వము చర్య తీసుకుంటుంది. పేదల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి కూడా ప్రచారంలో దూసుకొని వెళ్తా ఉన్నారు. ఇక మనం మొత్తం ఓవరాల్గా ముషీరాబాద్ నియోజకవర్గం చూసినట్టయితే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ప్రకారం చూసినట్టయితే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గానే పోటీ అయితే కొనసాగుతూ ఉందని చెప్పి మనకు అర్థమవుతుంది. వెనెల నెక్స్ట్ చార్మినార్ నియోజకవర్గం గురించి చూద్దాం. చార్మినార్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఎవరెవరు అభ్యర్థులు పోటీ పడుతున్నారో చూద్దాం. ప్రధానంగా బీఆర్ఎస్ నుంచి కనుక చూసుకున్నట్టయితే సలావుద్దీన్ లోడి, ఇక కాంగ్రెస్ నుంచి ముజీజ్ ఉల్లా షరీఫ్, ఇక బీజేపీ నుంచి చూసుకున్నట్టయితే మేఘారాణి పోటీలో ఉన్నారు. అయితే ఇక్కడ ఈ నియోజకవర్గం నుంచి చూసుకున్నట్టయితే ఇక్కడ పోటీ ఉన్న అభ్యర్థుల్లో అలాగే ఎంఐఎం నుంచి చూసుకున్నట్టయితే జుల్ఫికర్ అహ్మద్ పోటీలో ఉన్నారు. అయితే ప్రధానంగా ఈసారి చార్మినార్ నియోజకవర్గంలో మరి ఇతర పార్టీలకు ఏమైనా ఛాన్స్ ఉంటుందా? అయితే ఇక్కడ బీఆర్ఎస్ కానీ లేకపోతే కాంగ్రెస్ కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయా? మనం హరీష్ని అడిగి తెలుసుకుందాం. హరీష్, చెప్పండి, ఇక్కడ ఈసారి ఎవరు అభ్యర్థి వచ్చే అవకాశాలు ఉన్నాయి? అయితే అక్కడ ప్రజల మద్దతు ఎవరికి ఉంది హరీష్? చార్మినార్కి సంబంధించి కూడా అది ఎంఐఎంకి కంచుకోట అని చెప్పాలి. పలు దఫాలుగా కూడా కాంగ్రెస్ ఎంఐఎం సంబంధించి కూడా అక్కడ గెలుపొందుతున్న నేపథ్యం కావచ్చు. ఆ నియోజకవర్గ ప్రజలకు సంబంధించిగా ప్రత్యేకంగా మైనారిటీ ఓటు బ్యాంకు అధికంగా ఉన్న నియోజకవర్గం. ఆ నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఇప్పటికే పలు పర్యాలు కూడా ఎంఐఎం గెలిచింది. ఈ నేపథ్యంలో ఇక్కడ కాంగ్రెస్ తరపు నుంచి కూడా ఈసారి ఎంఐఎం ఏదైతే మైనారిటీ నేతను బరిలో దింపిన నేపథ్యం కావచ్చు. ముజీబుల్లా షరీఫ్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ నేతను కూడా బరిలో దింపింది. అలాగే బీజేపీ నుంచి కూడా మేఘారాణిని బరిలో దింపిన నేపథ్యం కావచ్చు. ఎంఐఎంకి సంబంధించి కూడా జుల్ఫికర్ అహ్మద్ బరిలో దింపిన నేపథ్యం. ఇక్కడ ప్రత్యేకంగా చార్మినార్కి సంబంధించి కూడా ఇప్పుడు ఇక్కడ ఏదైతే మైనార్టీ ఓటు బ్యాంక్ అధికంగా ఉంటున్న నేపథ్యం కావచ్చు. ఇక్కడ ఈ నియోజకవర్గానికి సంబంధించి కూడా అంటే టగ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంకి పోటీ ఉన్న నేపథ్యం కావచ్చు. అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా గతంలో అధికారంలోకి వచ్చిన నేపథ్యం కావచ్చు. కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా అక్కడ ఏదైతే ఇతర అక్కడ నేతలు కూడా అధికారంలోకి వచ్చిన నేపథ్యం కావచ్చు. అంటే ఖచ్చితంగా అక్కడ ఇప్పటి వరకు కాంగ్రెస్ ఎంఐఎం తరఫు ఇతర పార్టీలకు సంబంధించిన నేతలంతా ఎవరు కూడా గెలుపొందిన నేపథ్యం కావచ్చు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అక్కడ ఎంఐఎం ఏదైతే కాంగ్రెస్ సంబంధించిన వర్సెస్గా కొనసాగుతున్నది. ఇప్పటికీ మైనార్టీల సంక్షేమం సంబంధించి కూడా అక్కడ ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ తీసుకుపోతున్న నేపథ్యం కావచ్చు. ఏది ఎంఐఎం సంబంధించిన పార్టీకి సంబంధించి కూడా ప్రత్యేకంగా మేనిఫెస్టో అంటూ ఉండదు. ఏదైతే వాళ్ళ సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా ప్రజలకు చెప్పుకునే విధంగా కూడా లేని పక్షం కావచ్చు. ఏం చేయబోతున్న దానిపైన కూడా ఎంఐఎంకి సంబంధించి కూడా ఎలాంటి హామీ ఇవ్వలేని పక్షం కావచ్చు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా గతంలో ఇచ్చిన హామీలు కావచ్చు, ఇప్పుడు ఇవ్వబోతున్న హామీలు కావచ్చు. ఎంఐఎం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా చార్మినార్ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఎంఐఎం పాత బస్తీకి సంబంధించి కూడా మెట్రో ట్రైన్లు కూడా ప్రత్యేకంగా మెట్రో ట్రైన్ పొడిగించేందుకు కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక పాత బస్తీ ప్రజలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా ఏదైతే వాళ్ళ సంక్షేమం కోసం కూడా మేనిఫెస్టోలో కొన్ని అంశాలను కూడా పొందుపరిచిన నేపథ్యం కావచ్చు. ఇక్కడ గత పర్యాలుగా ఎంఐఎం కొనసాగుతూ వస్తుంది. ఎప్పుడు అంటే గతంలో ఎలా ఉండే పాత బస్తీ ఇప్పుడు కూడా అలా ఉన్న నేపథ్యం కావచ్చు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయన్నది కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్న పరిస్థితి. ఇక్కడ ఎంఐఎం సంబంధించి కూడా ఏదైతే గతంలో గత ఎన్నికల్లో అక్కడ ప్రజలకు ఇచ్చిన హామీలు కావచ్చు పూర్తిగా ఇప్పటికీ పూర్తి చేశామని చెప్తున్నది. మరో ఈ ఎన్నికలు కూడా గెలిపిస్తే ఎంఐఎం సంబంధించి కూడా పెద్ద ఎత్తున అక్కడ సంక్షేమ పథకాలు కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు చేస్తామన్నట్టుగా కూడా చెప్తున్న నేపథ్యం కావచ్చు. ఇక్కడ మొత్తానికైతే ఇక చార్మినార్కి సంబంధించి కూడా ఎంఐఎం అలాగే కాంగ్రెస్ వర్సెస్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ప్రజలకు సంబంధించి కూడా మరోమారు పార్టీ మార్పు కోసం కోరుకుంటున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అలాగే హోల్డ్లో ఉండండి. ఇక నెక్స్ట్ నియోజకవర్గం నుంచి చూద్దాం. నెక్స్ట్ మలక్పేట. అయితే ఈ మలక్పేట నియోజకవర్గంలో ఎవరెవరు పోటీ పడుతున్నారో అభ్యర్థులు చూసుకున్నట్టయితే కనుక ఇక బీఆర్ఎస్ నుంచి
తీగల అజిత్ రెడ్డి, అలాగే కాంగ్రెస్ నుంచి చూసుకున్నట్టయితే షేక్ అక్బర్, ఇక బీజేపీ నుంచి ఎస్ సురేందర్ రెడ్డి, ఇక ఎంఐఎం నుంచి చూసుకున్నట్టయితే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే గతంలో ఈ పార్టీ నుంచి ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యేగా అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా కొనసాగుతున్నారు. అయితే ఇక్కడ ఏ పార్టీ ఈసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందో, ఏ రెండు పార్టీల మధ్య ప్రధానంగా పోటీ ఉందో మనకు రాజు వివరిస్తారు. రాజు, చెప్పండి, అసలు ఏ రెండు పార్టీల మధ్య ప్రధానంగా పోటీ ఉంది? ఈసారి కూడా మలక్పేట్ నియోజకవర్గం నుంచి ఎంఐఎం వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయా? వెన్నెల, ఈసారి మలక్పేట నియోజకవర్గంలో కూడా అంటే అది ఎంఐఎం సిట్టింగ్ స్థానం, కానీ కాంగ్రెస్ పార్టీ ఈసారి ఖచ్చితంగా మలక్పేటలో ఎట్లయినా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలని చెప్పి కూడా కృత నిశ్చయంతో ఉంది. అక్కడ మనం బీఆర్ఎస్ పార్టీ విషయానికి వచ్చినట్టయితే బీఆర్ఎస్ పార్టీ తీగల అభిజిత్ రెడ్డి అక్కడ బరిలో ఉండడం జరిగింది. అదేవిధంగా బీజేపీకి వచ్చినట్టయితే సురేందర్ రెడ్డి అక్కడ బరిలో ఉన్నారు. ముఖ్యంగా బలాలా ఎంఐఎం సిట్టింగ్ ఎమ్మెల్యేగా అక్కడ కొనసాగుతూ ఉన్నారు. అదేవిధంగా ఆయన గెలుపు నల్లేరు మీద నడికే అని చెప్పేసి కూడా ఎంఐఎం పార్టీ చెప్తా ఉంది. అయినప్పటికీ ఈసారి కాంగ్రెస్ పార్టీ మాత్రం మరోసారి అక్కడ కూడా మైనారిటీలకే టికెట్ కేటాయించడం జరిగింది. ఖచ్చితంగా ఓల్డ్ సిటీలో అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుద్ది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపివ్వాలని చెప్పేసి కూడా ఇప్పటికే పలు కాలనీల్లో కానీ డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 6 గ్యారంటీలతో పాటు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను కూడా ప్రజల్లోకి తీసుకుని వెళ్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ప్రస్తుతం అయితే కాంగ్రెస్ పార్టీ ఒక బలమైన అభ్యర్థి ఉన్నాడని చెప్పేసి కూడా నియోజకవర్గంలో ఇప్పటికే ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ అయితే నామమాత్రంగా పోటీ చేస్తూ ఉంది అక్కడ అని చెప్పేసి కూడా అక్కడ ప్రజలు అనుకుంటా ఉన్నారని చెప్పేసి కూడా మనకు అక్కడ వెళ్ళినప్పుడు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఇక బీజేపీ విషయానికి వచ్చినట్టయితే బీజేపీ పార్టీ తరఫు నుంచి బరిలో ఉన్నటువంటి సురేందర్ రెడ్డి కూడా ఆ పోటీ కూడా గట్టిగానే పోటీ ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఎక్కడైతే ముఖ్యంగా ఎంఐఎం ఉంటుందో అక్కడ ఖచ్చితంగా ఓట్లు పోలరయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ మైనారిటీలు ఉన్నటువంటి హిందువులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఓట్లు ఖచ్చితంగా చాలా వరకు బీజేపీ పార్టీకి ఓట్ షేరింగ్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. సో ఇక ప్రచారం విషయానికి వచ్చినట్టయితే ఎంఐఎం తన పంతాలోనే వెళ్తూ ఉంది. ఎప్పటికీ ఏ విధంగా ప్రచారం చేస్తుందో అదే విధంగా వెళ్తూ ఉంది. ఖచ్చితంగా ఇక్కడ మన ఓట్లని మనమే వేసుకోవాలనే నినాదంతో వాళ్ళందరూ వెళ్తూ ఉన్నారు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒక బలంగా వెళ్తూ ఉంది. ఈసారి ఎంఐఎం పార్టీ ఓల్డ్ సిటీను భ్రష్టు పట్టించింది. అభివృద్ధి కాకుండా కూడా అభివృద్ధి నిరోధకంగా ఎంఐఎం పార్టీ ఉంది. ఖచ్చితంగా హైదరాబాద్ పాత బస్తీ అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈసారి మాత్రం ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలని చెప్పి కూడా వాళ్ళైతే కృత నిశ్చయంతో ఉన్నారు. కానీ ఇక్కడ ఈసారి మనం చూసినట్టయితే పోటీ ఇక నెక్స్ట్ నియోజకవర్గం గురించి చూద్దాం. నెక్స్ట్ నియోజకవర్గం వచ్చి చంద్రాయనగుట్ట. ఇక చంద్రాయనగుట్ట నుంచి ఎవరెవరు అభ్యర్థులు పోటీ పడుతున్నారో చూద్దాం. ఇక బీఆర్ఎస్ నుంచి కనుక చూసుకున్నట్టయితే సీతారాం రెడ్డి, అలాగే కాంగ్రెస్ నుంచి బోయ గణేష్, ఇక ఇటు బీజేపీ నుంచి చూసుకున్నట్టయితే కె మహేందర్ ప్రధానంగా పోటీలో ఉన్నారు. ఇక ఎంఐఎం నుంచి చూసుకున్నట్టయితే అక్బరుద్దీన్ ఓవైసీ పోటీలో ఉన్నారు. ఇక ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే హరీష్, చెప్పండి, ఈసారి కూడా అక్బరుద్దీనే వచ్చే అవకాశం ఉందా? ఇక్కడ ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే హైదరాబాద్ వ్యాప్తంగా ఈ నియోజకవర్గాల్లో దాదాపు ఇటు ఎంఐఎం పార్టీ అగ్రస్థానంలో ఉంది. మరి ఇక్కడ ప్రధానంగా ఏ రెండు పార్టీల మధ్య పోటీ ఉండనుంది? ఇటు బీఆర్ఎస్ లేదా ఎంఐఎం, లేకపోతే కాంగ్రెస్ వర్సెస్ ఎంఐఎం గా పోటీ ఉండే ఛాన్స్ ఉందా, లేకపోతే ఏకపక్షంగా ఎంఐఎం గెలిచే అవకాశాలు ఉన్నాయా హరీష్? ఖచ్చితంగా చంద్రాయనగుట్ట సంబంధించి కూడా ఎంఐఎం పార్టీ పలు దఫాలుగా కూడా కావచ్చు, పలు పర్యాలు కూడా కొనసాగుతున్న నేపథ్యం ఆ పార్టీ అధ్యక్షుడు అక్బరుద్దీన్ ఓవైసీ అక్కడ బరిలో ఉంటున్న నేపథ్యం కావచ్చు, గెలుస్తున్న నేపథ్యం కావచ్చు. అంటే ఇప్పుడు ఆ చంద్రాయనగుట్టకు సంబంధించి కూడా ఈ ఎన్నికలు సమీకరణలు మారే అవకాశం కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆ చంద్రాయనగుట్టకు సంబంధించి కూడా పార్టీ అధ్యక్షుడు కావచ్చు, అక్బరుద్దీన్ సంబంధించి కూడా పలు దఫాలుగా గెలుస్తున్న నేపథ్యం కావచ్చు. అక్కడ ఇంకా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా అమలు కాని నేపథ్యం కావచ్చు. ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినైతే ఇంప్లిమెంట్ చేసిన పథకాలు ఏవి ఉన్నాయో ఆ నియోజకవర్గాల ప్రజలకు సంబంధించి కూడా దూరమైన నేపథ్యం. అక్కడ ఏదైతే కేసీఆర్ అక్బరుద్దీన్ ఓవైసీ సన్నిహితంగా మెలుగుతున్న నేపథ్యం కావచ్చు, అక్కడ నియోజకవర్గానికి సంబంధించి కూడా ఏ పథకాలు అక్కడ ఇంప్లిమెంట్ చేయడం నేపథ్యం కావచ్చు. అక్కడ కొన్ని పథకాలు వచ్చినా కూడా మధ్యలోనే ఆగిపోయిన దిశ కావచ్చు. అంటే మొత్తంగా ఈసారి ప్రజలు కూడా చంద్రగుట్టకు సంబంధించి కూడా ప్రజలు కొంతమేర మార్పు కోరుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆ బలు తప్పలుగా గెలిపిస్తున్న నేపథ్యం కావచ్చు, ఇక్కడ సొంత పార్టీ ఎమ్మెల్యే కావచ్చు, మైనార్టీ నేత అని కూడా ముస్లిం ఓటు బ్యాంకు అధికంగా ఉన్న నేపథ్యం కావచ్చు. అంటే ఈసారి సమీకరణ మారే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఇక్కడ గ్రాఫ్ పెరుగుతున్న నేపథ్యం కావచ్చు. మొన్న లోక్పోల్ సర్వే సంబంధించిన ఫలితాల వెల్లడిలో కూడా ఎంఐఎం ఏదైతే కంచుకోటగా భావించే 7 స్థానాల్లో కూడా మార్పు జరగబోతుంది. మిగతా 2 స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నట్టుగా కూడా అక్కడ సర్వే రిపోర్ట్లో తేలిన నేపథ్యంలో ఇక్కడ బీజేపీ నుంచి ఏదైతే
బీజేపీ నుంచి కూడా హిందూ సామాజిక వర్గం సంబంధించిన నేత బరిలో ఉన్న నేపథ్యం కావచ్చు, ఇక్కడ ఇతర పార్టీలు ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ సంబంధించి బోయ నగేష్ ఉన్న నేపథ్యం కావచ్చు, ఇక్కడ బీఆర్ఎస్ నుంచి కూడా సీతారాం రెడ్డి ఉన్నారు. అంటే ఇతర పార్టీలు ఇక్కడ ఎంఐఎం సంబంధించి కావచ్చు, కాంగ్రెస్ సంబంధించి కూడా బోయ నగేష్ యువనేత ఉన్నాడు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అన్ని డిక్లరేషన్లు కూడా తీసుకుపోతున్న నేపథ్యం, చాంద్రాయణగుట్టకు సంబంధించి కూడా కొంతమేర హిందూ ఓటు బ్యాంక్ ఉన్న నేపథ్యం, వాళ్ళంతా కూడా ఇతర పార్టీల వైపు చూస్తే కూడా సమీకరణం మారే అవకాశం అయితే ఉంది. మనం చూసుకున్నట్టయితే కనుక అంబర్పేట నియోజకవర్గం గురించి చూద్దాం. అంబర్పేట నియోజకవర్గంలో ఏ అభ్యర్థులు పోటీ పడుతున్నారో చూద్దాం. ఇక బీఆర్ఎస్ నుంచి కాలేరు వెంకటేష్, అలాగే ఇటు కాంగ్రెస్ నుంచి చూసుకున్నట్టయితే రోహిన్ రెడ్డి, అలాగే బీజేపీ నుంచి చూసినట్టయితే కృష్ణ యాదవ్ ప్రధానంగా రేస్లో ఉన్నారు. అయితే ఈ ముగ్గురులో ప్రధానంగా కాలేరు వెంకటేష్ ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. మరి అక్కడ ప్రధానంగా అంబర్పేటలో అక్కడ ఏ మేరకు అభివృద్ధి జరిగింది, మరి ప్రజలు ఎవరిని ఎక్కువగా, ఏ పార్టీని ఎక్కువగా ఆదరిస్తుంది, అలాగే అక్కడ ప్రజానాడి ఎలా ఉంది, ప్రధానంగా రేస్లో ఎవరు ముందున్నారో మనం రాజుని అడిగి తెలుసుకుందాం. రాజు చెప్పండి. వెన్నెల అంబర్పేట నియోజకవర్గానికి వచ్చినట్టయితే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి కాలేరు వెంకటేష్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతా ఉన్నారు. ప్రస్తుతం ఆయన రెండవసారి గెలిచేందుకు కూడా ఈసారి బరిలో ఉన్నారు. సో ఇక కాంగ్రెస్ విషయానికి వచ్చినట్టయితే రోహిన్ రెడ్డి బరిలో ఉన్నారు. ఇక బీజేపీ విషయానికి వచ్చినట్టయితే కృష్ణ యాదవ్ బరిలో ఉన్నారు. ముఖ్యంగా అంబర్పేట నియోజకవర్గంలో గతంలో కాలేరు వెంకటేష్ అప్పటి రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై గెలవడం జరిగింది. ఈసారి కూడా ఖచ్చితంగా గెలుపు నాదే అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాను. గతంలో బలమైన అభ్యర్థిని ఓడించాను, ఈసారి ఖచ్చితంగా పోటీలో నేనే ఉంటాను, నేనే విజయం సాధిస్తానని చెప్పేసి ఆయన ధీమాగా ఉన్నారు. ముఖ్యంగా కేసీఆర్ సంబంధించినటువంటి ప్రవేశపెట్టినటువంటి పథకాలు నన్ను గెలిపిస్తాయని చెప్పేసి కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వచ్చినట్టయితే రోహిన్ రెడ్డి బరిలో ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి కాలేరు వెంకటేష్ ఆగడాలకు అడ్డుకట్ట వేస్తాము, నియోజకవర్గంలో మేము గెలుపు సాధిస్తాము, ఈసారి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తాము. నియోజకవర్గంలో ఇప్పటికే ఆయన పర్యటన చేస్తూ ఉన్నాడు, అదేవిధంగా డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా చేస్తూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు మాకు అపూర్వంగా స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి బీఆర్ఎస్కు బుద్ధి చెప్తాము, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని చెప్పేసి కూడా ప్రజలు చెప్తా ఉన్నారని చెప్పేసి కూడా రోహిన్ రెడ్డి పలుమార్లు కూడా చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ పోటీ చూసినట్టయితే ఈసారి మనకైతే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గానే ఉండే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. బీజేపీ పార్టీ కూడా తన పట్టు నిలుపుకోవడానికి అక్కడ పనిచేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అయితే మొత్తానికైతే ప్రజల్లో ఉన్న పరిస్థితి నాడి బట్టి చూస్తే మాత్రం అక్కడ ద్విముఖ పోటీ ఉంది అని చెప్పేసి కూడా ఈ యొక్క సర్వేలు కానీ లేదంటే అక్కడ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ బట్టి చూస్తే మనకు అర్థమవుతా ఉంది. వెన్నెల చూసుకున్నట్టయితే మరి ఏదైతే కాంగ్రెస్ ప్రకటించిందో ఈ 6 గ్యారంటీలు కానీ లేకపోతే మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే మేనిఫెస్టో తర్వాత మరి అక్కడ ప్రజల మరి కాంగ్రెస్కి ఎక్కువగా మద్దతు చూపుతున్నారా, మరి కాంగ్రెస్ ఏదైతే ప్రవేశపెట్టిన ఈ పథకాలే కానీ వీటి గురించి ప్రజల్లో ఏ మేరకు వెళ్ళింది? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రవేశపెట్టడం జరిగిందో, ప్రకటించడం జరిగిందో 6 గ్యారంటీలతో పాటు 5 డిక్లరేషన్లు, అదేవిధంగా రీసెంట్గా ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టో అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నారు. ప్రజల్లో ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. ఈసారి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుంది, కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కూడా జోరుగా చర్చించుకుంటారని చెప్పేసి కూడా రోహిన్ రెడ్డి కూడా పలుమార్లు చెప్తా ఉన్నారు. నియోజకవర్గంలో కూడా ఆయన విస్తృతంగా పర్యటనలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే డోర్ టు డోర్ క్యాంపెయిన్లు చేస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని చెప్పేసి కూడా ప్రజలు చెప్తా ఉన్నారని చెప్పేసి కూడా ఇప్పటికే పలు సర్వేలు కూడా చెప్తున్నాయని చెప్పేసి కూడా ఆయన చెప్తా ఉన్నాడు. ఇక బీజేపీ విషయానికి వచ్చినట్టయితే బీజేపీ కూడా పోటీ ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఇటు ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు ఒకటే అని చెప్పేసి కూడా ఆయన ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నారు. దీన్ని అలాగే మీరు హోల్డ్లో ఉండండి. నెక్స్ట్ యాకత్పుర నియోజకవర్గం గురించి చూద్దాం. యాకత్పుర నియోజకవర్గంలో ప్రధానంగా ఏ అభ్యర్థులు పోటీ పడుతున్నారో చూద్దాం. ఇటు బీఆర్ఎస్ నుంచి చూసుకున్నట్టయితే సామసుందర్ రెడ్డి, అలాగే ఇటు కాంగ్రెస్ నుంచి చూసుకున్నట్టయితే కె రాజేందర్ రాజు, అలాగే మనం బీజేపీ నుంచి చూసుకున్నట్టయితే వీరేందర్ యాదవ్ ప్రధానంగా పోటీలో ఉన్నారు. ఇక ఎంఐఎం నుంచి జాఫర్ ప్రధానంగా పోటీలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే హరీష్ చెప్పండి, అయితే ఈసారి ఇక్కడ ఏ పార్టీగా ఎక్కువగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఎంఐఎం పార్టీ వచ్చే అవకాశం ఉందా, లేకపోతే ఏ 2 పార్టీల మధ్య ప్రధానంగా పోటీ ఉండే అవకాశం ఉంది? రేసులో ఎవరు ముందున్నారు హరీష్? ఖచ్చితంగా యాదగిరిపుర సంబంధించి కూడా ఇక్కడ సమీకరణలు మార్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ గతంలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేకి సంబంధించి కూడా ఆయనకు టికెట్ కేటాయించలేదు. ఇక్కడ నాంపల్లి సంబంధించిన సిట్టింగ్ ఎమ్మెల్యే కొనసాగుతున్న జాఫర్ హుస్సేన్ను యాదగిరిపురకు బదిలీ చేశారు. ఇక్కడ కొంతమేర ఆ ఎమ్మెల్యే పైన కూడా వ్యతిరేకత చిన్న నేపథ్యం కావచ్చు, ప్రజల్లో కూడా వ్యతిరేకత ఉన్న నేపథ్యం కావచ్చు. ఇక్కడ ఆయన ఎమ్మెల్యేకి సంబంధించి కూడా టికెట్ ఇవ్వని నేపథ్యం. ఇక్కడ జాఫర్ హుస్సేన్ సంబంధించి కూడా ఆయన నాంపల్లికి సంబంధించి క్రియాశీలంగా పనిచేశారు. ఇక్కడ ప్రజలకు కూడా చేరువ ఉన్న నేపథ్యం. కొత్త వ్యక్తి కూడా అక్కడ బదిలీ
పోటీ చేసిన నేపథ్యంలో కూడా ఆ నియోజకవర్గాలు ప్రజలకు సంబంధించి కూడా వాళ్ళ ఆ వ్యక్తిని అభ్యర్థికి సంబంధించి కూడా ఎంత మేరకు విశ్వసిస్తారు. ఇక్కడ ఏదైతే ఆ గతంలో ఉన్న ఎమ్మెల్యేకి సంబంధించిన ఆ పార్టీ ఎమ్మెల్యే పైన కూడా వ్యతిరేకత వచ్చిన నేపథ్యం కావచ్చు, ముఖ్యంగా ఆ నియోజకవర్గానికి గత ఎమ్మెల్యే ఎలాంటి సంక్షేమ పథకాలు కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు ఆ నియోజకవర్గానికి తీసుకురాకపోవడంతోనే కూడా ప్రజలంతా కూడా వ్యతిరేకత ఉన్నది. దీన్ని కాంగ్రెస్ పార్టీ క్యాచ్ చేసుకుంటున్న నేపథ్యం కావచ్చు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా గతంలో యాకుత్పురాలో ఎలాంటి హామీలు ఇవ్వడం జరిగింది, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది అనే దానిపైన కూడా పూర్తిగా ఆ ప్రజలకు వివరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఇప్పటికే మైనారిటీ డిక్లరేషన్, ఆ మేనిఫెస్టోకి సంబంధించి కావచ్చు, 6 గ్యారెంటీలు కావచ్చు, ఇతర సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా ఓల్డ్ సిటీకి ప్రత్యేక ఈ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో టార్గెట్గా వెళ్తున్న నేపథ్యంలో కూడా యాకుత్పురకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు పరుస్తామన్నట్టుగా కాంగ్రెస్ నేతలు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ మొత్తంగా ఎంఐఎం సంబంధించి కాంగ్రెస్ వర్సెస్ నడుస్తున్న నేపథ్యం కావచ్చు. ఇక ఈ సమీకరణకు సంబంధించి కూడా ఆ అభ్యర్థిని ఎంత మేరకు విశ్వసిస్తారు, ఇతర పార్టీలకు సంబంధించి కూడా ప్రజలు ఓటు చీలే అవకాశం కనిపిస్తున్న నేపథ్యం కావచ్చు. ఇక్కడ టగ్గపారుగా నడుస్తున్న నేపథ్యం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందా, ఇక్కడ ఎంఐఎం మళ్ళీ మరోసారి అక్కడ అధికారంలోకి వస్తున్న పైన కూడా అక్కడ ప్రజలకు సంబంధించి మరి ఎలాంటి నిర్ణయం తీసుకునే పైన కూడా అది వేచి చూసే అవకాశం అవుతుంది. వినండి. నెక్స్ట్ నియోజకవర్గం నుంచి చూద్దాం ఖైరతాబాద్. అయితే ఖైరతాబాద్లో ఎవరెవరు పోటీ పడుతున్నారో చూసుకున్నట్టయితే ప్రధానంగా బీఆర్ఎస్ నుంచి దానం నాగేందర్, అలాగే కాంగ్రెస్ నుంచి చూసుకున్నట్టయితే విజయారెడ్డి, ఇక బీజేపీ నుంచి చూసుకున్నట్టయితే కనుక చింతల రామచంద్రారెడ్డి పోటీలో ఉన్నారు. అయితే ప్రధానంగా గతంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న దానం నాగేందర్కే మరొకసారి టికెట్ ఇవ్వడం జరిగింది బీఆర్ఎస్ నుంచి. మరి అక్కడ బీఆర్ఎస్ ఏ మేరకు అభివృద్ధి చేసింది, మరి ఖైరతాబాద్లో ప్రజలు ఇటు బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నారా లేదా వ్యతిరేకంగా ఉన్నారా, అక్కడ ఏ పార్టీకి ఎక్కువగా ప్రజల మద్దతు తెలుపుతున్నారో మనం రాజును అడుగుదాం. రాజు చెప్పండి. వెన్నెల ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఈసారి బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వడం జరిగింది. దానం నాగేందర్కే టికెట్ ఇవ్వడం జరిగింది. ఈసారి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన బరిలో ఉండడం జరిగింది. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వచ్చినట్టయితే పీజేఆర్ కూతురు విజయారెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది. ఇక బీజేపీ పార్టీ విషయానికి వచ్చినట్టయితే చింతల రామచంద్రారెడ్డి, గతంలో ఈయన ఇక్కడ ఎమ్మెల్యేగా కూడా పనిచేయడం జరిగింది. బీజేపీలో సీనియర్ నేతగా కూడా ఉన్నారు. సో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ విషయానికి వచ్చినట్టయితే చెప్తా ఉన్నారు, మేము చేసిన అభివృద్ధి పనులే మమ్మల్ని గెలిపిస్తాయి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలే ఈసారి కూడా మేము ఖైరతాబాద్లో గెలుపు సాధించడానికి ఇవే మాకు దోహదపడతాయని చెప్పేసి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చెప్తా ఉన్నారు. సో ముఖ్యంగా ఇప్పటికే కేటీఆర్ రోడ్ షో కూడా ఖైరతాబాద్లో పూర్తయింది. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వచ్చినట్టయితే నిన్న పిసిసి రాష్ట్ర అధ్యక్షుడు నిన్న ఇక్కడ ఈ నియోజకవర్గంలో రోడ్ షో కూడా నిర్వహించడం జరిగింది. రేవంత్ రెడ్డి నిర్వహించిన రోడ్ షోలో ఇక్కడ ప్రజలు కూడా భారీ ఎత్తున పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా చెప్తా ఉన్నారు, గతంలో చింతల రామచంద్రారెడ్డిని బీజేపీని ఇక్కడ చూశారు ఎమ్మెల్యేగా, అదేవిధంగా దానం నాగేందర్ని ఇక్కడ ఎమ్మెల్యేగా చూశారు. వాళ్ళు ఏమాత్రం అభివృద్ధి చేయలేదు. ఇక్కడ అభివృద్ధి కావాలంటే మళ్ళీ కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందని చెప్తా ఉన్నారు. ఈసారి గతంలో అంటే పీజేఆర్ ఉన్నప్పుడు ఏదైతే అభివృద్ధి చేయడం జరిగిందో ఖైరతాబాద్లో ఇప్పటికీ కూడా అదే అభివృద్ధి ఉంది. వీళ్ళందరూ కూడా అభివృద్ధి చేయలేదు, ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి కూడా నిన్న ఆరోపించడం జరిగింది. అదేవిధంగా పీజేఆర్ కూతురైనటువంటి విజయారెడ్డికి ఈసారి ఖైరతాబాద్లో అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రజలకైనా విజ్ఞప్తి చేయడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చినటువంటి మేనిఫెస్టోలో తీసుకొచ్చినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటినీ కూడా నిన్న ప్రజలకు వివరించడం జరిగింది. ప్రజల్లో కూడా మంచి రెస్పాన్స్ వస్తుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి ఖైరతాబాద్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని చెప్పేసి కూడా వీళ్ళైతే ధీమాగా ఉన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో దానం నాగేందర్కు అక్కడ ఎదురుగాలు వీస్తుందని చెప్పేసి కూడా చాలామంది చెప్తా ఉన్న పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాము. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడ గట్టిగా పోటీ ఇచ్చే అవకాశం ఉంది, గెలుస్తుందని చెప్పేసి కూడా తెలుస్తూ ఉన్నట్టుగా ఇప్పటికే పలు సర్వేలు కూడా చెప్తా ఉన్నాయి. చూడాలి మనం, ఈసారి పోటీ మాత్రము అక్కడ త్రిముఖ పోటీ ఉంటుందని చెప్పేసి కూడా కొన్ని సర్వేలు చెప్తా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం అంటే ఖైరతాబాద్లో త్రిముఖ పోటీ ఉండే అవకాశం అయితే ఉంది. ముగ్గురు కూడా బలమైన అభ్యర్థులుగానే ఉన్నారు. అక్కడ చూసుకున్నట్టయితే నియోజకవర్గం బహదూర్పుర. అయితే బహదూర్పురలో ఏ అభ్యర్థులు పోటీ పడుతున్నారో చూద్దాం. ఇక బీఆర్ఎస్ నుంచి చూసుకున్నట్టయితే ఇనాయత్ అలీ బక్రీ, అలాగే కాంగ్రెస్ నుంచి చూసుకున్నట్టయితే కాలెం బాబా, ఇక బీజేపీ నుంచి చూసుకున్నట్టయితే నరేష్ కుమార్ ప్రధానంగా పోటీలో ఉన్నారు. అయితే మనం చూసుకోవచ్చు, ఇక గతంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న మొహమ్మద్ ముజీం ప్రధానంగా ఈసారి రేస్లో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇక్కడ హరీష్ చెప్పండి, ఈసారి కూడా ఇక్కడ బహదూర్పుర ఎవరు గెలిచే అవకాశం ఉంది? ప్రధానంగా ఎంఐఎం పార్టీయే గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయా, లేకపోతే ఇక్కడ ద్విముఖ పోటీ కానీ త్రిముఖ పోటీ కానీ ఉండే అవకాశం ఉందంటారా హరీష్?
బౌదూర్పురకు సంబంధించి కూడా ఇక్కడ ఎంఐఎం సిట్టింగ్ ఎమ్మెల్యేకి టికెట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మహమ్మద్ ముబిన్కి అక్కడ బౌదూర్పురకు సంబంధించి కూడా పోటీ చేస్తున్న నేపథ్యం, అలాగే బీఆర్ఎస్ నుంచి కూడా మైనార్టీ నాయకుడు లియాఖత్ అలీని కూడా బరిలో దింపుతున్న నేపథ్యం, కాంగ్రెస్ నుంచి కాలం బాబా మైనార్టీకి సంబంధించిన నేత కావచ్చు, అంటే బీజేపీ నుంచి నరేష్ కుమార్ దిగుతున్న నేపథ్యం. అక్కడ ఏదైతే ఎంఐఎం పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో కూడా బీజేపీ బీఆర్ఎస్ పార్టీ కూడా అక్కడ బలమైన అభ్యర్థులను బరిలో దింపదు. ఈ నియోజకవర్గానికి సంబంధించి కూడా ఇక్కడ లియాఖత్ అలీ బలమైన నేత, అక్కడ సామాజిక అక్కడ ప్రజలతో కూడా మమకమవుతూ ఉంటారు. ఇక్కడ సమీకరణ మారే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇద్దరు మైనార్టీ నేతలు ఆ నియోజకవర్గానికి ప్రజలకు సంబంధించిన కూడా ఆ దగ్గరగా ఉంటున్న నేపథ్యం, ఆ నియోజకవర్గాలకు సంబంధించి ప్రజలు కూడా అయితే ఎవరికి ఓటు వేయాలని పైన కూడా వాళ్ళకు సందిగ్ధత నెలకొనే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా కాలం బాబేను బరిలో దింపింది. ఆయన కూడా క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. ఆ నియోజకవర్గాలకు సంబంధించి కూడా అన్ని ప్రజలకు అండగా ఉంటున్న నేపథ్యం కావచ్చు, ఇక్కడ వరదలు వచ్చిన నేపథ్యం కావచ్చు, ఇతర ఏదైతే కోవిడ్ సమయంలో కూడా పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేసిన నేపథ్యం, అందరి ప్రజలు కూడా దగ్గరగా ఉంటున్న నేత. అంటే ఇక్కడ బీఆర్ఎస్కి సంబంధించి ఆ ఓట్లు చీల్చే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ బీజేపీకి సంబంధించి కూడా హిందీలో ఓట్లు చీలే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో మరి ఇది కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుతుందా, లేదంటే మరోసారి ఎంఐఎం అక్కడ బరిలో దిగుతున్న నేపథ్యం కావచ్చు, ఎంఐఎం మరోసారి గెలుపొందుతున్న దానిపైన కూడా ఆ ప్రజలు ఇక్కడ ఎటువైపు చూస్తారనిపైన కూడా క్లారిటీ రావాల్సి ఉండేది. అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇక్కడ సంక్షేమ పథకాలకు కూడా అక్కడ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. మేనిఫెస్టో కావచ్చు, డిక్లరేషన్లు ప్రకటించక ముందు నుంచి కూడా అక్కడ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యం కావచ్చు, అభ్యర్థి టికెట్ దరఖాస్తు చేసుకున్న ముందు నుంచి కూడా అక్కడ ప్రచారాలు చేస్తున్నారు. నేపథ్యంలో కూడా నియోజకవర్గం సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది అన్నట్టు కూడా ఇప్పటికే వివరిస్తున్న నేపథ్యం, ఇక్కడ బీఆర్ఎస్ నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ ఓట్లు చీలే అవకాశం కనిపిస్తుంది. ఈ ఓట్లు మరి కాంగ్రెస్ పార్టీ ప్లస్ అయితే మీరు ఎంఐఎం గెలుస్తుందానిపైన కూడా క్లారిటీ రావాలి. వెన్నెల నియోజకవర్గం చూద్దాం. జూబ్లీహిల్స్ అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ఏ అభ్యర్థులు పోటీ పడుతున్నారో చూద్దాం. ప్రధానంగా బీఆర్ఎస్ నుంచి మాకంటి గోపీనాథ్, అలాగే ఇటు కాంగ్రెస్ నుంచి చూసుకున్నట్టయితే అజారుద్దీన్, ఇక బీజేపీ నుంచి చూసుకున్నట్టయితే లెంకల దీపక్ రెడ్డి ప్రధానంగా పోటీ పడుతున్నారు. అయితే ఇక్కడ ఈ నియోజకవర్గంలో గతంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఎవరైతే కొనసాగారో మాకంటి గోపీనాథ్కి మరోసారి టికెట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మరి ప్రధానంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఈ బీఆర్ఎస్ పార్టీ ఏ అభివృద్ధి చేసింది, అక్కడ మాకంటి గోపీనాథ్కి ఎంతవరకు ప్రజలు మద్దతు తెలుపుతున్నారు, అక్కడ ప్రజల నాడి ఎలా ఉందో రాజును అడుగుదాం. రాజు చెప్పండి, మరి ఇక్కడ ప్రజలు దీనిపై ఏమంటున్నారు? అయితే ఈసారి మళ్ళీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న మాకంటి గోపీనాథ్ గెలిచే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే ఇక్కడ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా కొనసాగే అవకాశం ఉందంటారా? వెనెల జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కూడా ఎక్కువ శాతం సెటిలర్స్ ఉంటారు. ఇక్కడ సెటిలర్స్ ఓట్లే కీలకంగా మారుతాయి. ముఖ్యంగా ఏ అభ్యర్థి గెలవాలన్నా కూడా వీళ్ళ ఓట్ల ద్వారానే గెలుపు సాధ్యమవుతుంది. ముఖ్యంగా ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్కే మరొకసారి బీఆర్ఎస్ పార్టీ అవకాశం కల్పించడం జరిగింది. సో ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వచ్చినట్టయితే అజారుద్దీన్కు ఇక్కడ మాజీ క్రికెటర్ అజారుద్దీన్కి ఇక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది. ఇక బీజేపీ దీపక్ రెడ్డికి టికెట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఎంఐఎం పోటీ చేస్తూ ఉంది. రషీద్ ఫరాజుద్దీన్కు ఈసారి ఇక్కడ ఎంఐఎం పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. ఎంఐఎం పార్టీ చెప్తా ఉంది, గతంలో మేము గెలిచిన 7 కాదు, అదనంగా 2 సీట్లలో పోటీ చేస్తామని చెప్పేసి ఈసారి 9 సీట్లలో పోటీ చేస్తా ఉంది. ఒకటి రాజేంద్ర నగర్, రెండవది జూబ్లీహిల్స్ పై కూడా ఇప్పటికే ఎంఐఎం పార్టీ ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. ఇప్పటి ఉన్న పరిస్థితులు బట్టి చూస్తే కనుక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ పై వ్యతిరేకత ఉంది అని చెప్పేసి కూడా అక్కడ చాలా వరకు అన్ని రాజకీయ పార్టీలు కూడా విమర్శిస్తూ ఉన్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి ఇక్కడ అభివృద్ధిని పట్టించుకోలేదని చెప్పేసి కూడా ఒక విమర్శలు ఎదుర్కొంటూ ఉన్నారు. ముఖ్యంగా సంక్షేమ పథకాల విషయానికి వచ్చినట్టయితే డబుల్ బెడ్రూమ్స్ కానీ, అదేవిధంగా ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలు కానీ, రేషన్ కార్డ్స్ కానీ ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి బస్తీలో ఉన్నటువంటి పేదవారికి అందలేదు అని చెప్పేసి కూడా ఏదైతే ఆయన ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారో వారి పట్ల ఆయన అయితే వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పేసి కూడా ఇప్పటికే పలువురు విశ్లేషిస్తూ ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వచ్చినట్టయితే అజారుద్దీన్ బరిలో ఉన్నారు. అక్కడ ముస్లిం ఓట్లు కూడా కీలకంగా ఉన్నాయి కాబట్టి అజారుద్దీన్కు అవి కలిసి వస్తాయి. అదేవిధంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ వేవ్ నడుస్తూ ఉంది అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. నియోజకవర్గంలో ఖచ్చితంగా ఈసారి అజారుద్దీన్కి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలు కావచ్చు, అదేవిధంగా 6 గ్యారంటీస్ కావచ్చు, ఇవన్నింటినీ కూడా బేరీజు వేసుకొని ఈసారి ముస్లిమ్స్ కూడా ఎంఐఎంతో లేరు. ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకే ముస్లిమ్స్ అందరూ మద్దతు వాళ్ళందరూ ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ విజయం సాధిస్తుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు వారి లెక్కలు కూడా వేసుకుంటూ ఉన్నారు. ఇక బీజేపీ విషయానికి వచ్చినట్టయితే దీపక్ రెడ్డి ఈరోజు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కూడా నియోజకవర్గంలో రోడ్ షో కూడా నిర్వహించడం జరిగింది. ఆయనకు మద్దతుగా ఆమె ఈరోజు పర్యటన కూడా చేయడం జరిగింది. అక్కడ ప్రచారం కూడా చేయడం జరిగింది. డబుల్ ఇంజన్ సర్కార్తోనే రాష్ట్రంలో
అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పేసి కూడా నిర్మలా సీతారామన్ అనడం జరిగింది. అదేవిధంగా బీజేపీ ముఖ్య నేతలు కూడా చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా హైదరాబాద్లో మెజారిటీ సీట్లు గెలుచుకుంటామని చెప్పేసి కూడా బీజేపీ నేతలు వాళ్ళ లెక్కలు కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక ముఖ్యంగా ఎంఐఎం విషయానికి వచ్చినట్టయితే ఖచ్చితంగా ఈసారి జూబ్లీ హిల్స్లో ఎంఐఎం జెండా ఎగరవేస్తాము, హైదరాబాద్లో ఒక్కొక్కటిగా సీట్లు పెంచుకుంటూ వెళ్తామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ ముస్లిం ఓట్లు కీలకంగా ఉన్నారు, ఎక్కువ సంఖ్యలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎటువైపు మొగ్గు చూపితే గెలుపు కూడా అటువైపే ఉండే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రము ఖచ్చితంగా అధికార పార్టీకి అనుకూలమని కానీ ఒక పార్టీకి అనుకూలంగానే అని చెప్పే పరిస్థితి లేదు. ముఖ్యంగా ఇటు ఎంఐఎం పార్టీ, ఇటు కాంగ్రెస్ పార్టీ, ఇటు బీఆర్ఎస్ పార్టీ, సో ఈ ముగ్గురు మధ్యలో పోటీ ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇప్పటికే పలు రాజకీయ సీనియర్ నేతలు అయితే విశ్లేషిస్తూ ఉన్నారు. వెన్నెల అలాగే నెక్స్ట్ నియోజకవర్గం నుంచి చూసుకున్నట్టయితే సికింద్రాబాద్లో ఏ అభ్యర్థులు పోటీ పడుతున్నారో చూద్దాం. ప్రధానంగా బీఆర్ఎస్ నుంచి చూసుకున్నట్టయితే టి పద్మారావు గౌడ్, అలాగే కాంగ్రెస్ నుంచి ఆదం సంతోష్ కుమార్, ఇక బీజేపీ నుంచి మేకల సారంగపాణి పోటీలో ఉన్నారు. అయితే ఇక్కడ సికింద్రాబాద్ నియోజకవర్గంలో గతంలో జరిగిన అభివృద్ధి ఏంటి, మరి అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న టి పద్మారావు గౌడ్ మీద అక్కడ ప్రజలకు ఏమంటున్నారు, మరి మద్దతు ప్రకటిస్తున్నారా, ఈసారి బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా లేదా ఇతర పార్టీల వైపు చూస్తున్నారా? ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ ఏదైతే ప్రకటించదో ఈ మేనిఫెస్టో తర్వాత కొంతమేర మరి ప్రజల అభిప్రాయం మారిందా? చెప్పండి హరీష్. అయితే సికింద్రాబాద్కి సంబంధించి కూడా డిప్యూటీ స్పీకర్ పద్మరావు గౌడ్ కొనసాగుతున్న నేపథ్యం, ఆయన వాళ్ళు దఫాలుగా కూడా అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఇప్పటికే ఆ టికెట్ ఇచ్చిన నేపథ్యం కావచ్చు, గతంలో గెలిచారు, గత 3 దఫాలుగా 3 పర్యాలు హ్యాట్రిక్ కొట్టబోతున్న నేపథ్యం కావచ్చు. సికింద్రాబాద్ సంబంధించి ఆ నియోజకవర్గాలకు సంబంధించి కూడా పద్మరావు అదైతే ఇతర పార్టీల పైన కూడా బరిలో దింపే అభ్యర్థులు కూడా గతంలో పోటీ ఇచ్చే అభ్యర్థులు దింపకపోవడం కావచ్చు, ఇతర పార్టీలకు సంబంధించి కూడా గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా బలమైన నేతను బరిలో దింపలేకపోతుంది కావచ్చు. అంటే ఇప్పుడు ఇది సికింద్రాబాద్ సంబంధించి కూడా ఇప్పుడు ఆడెం సంతోష్కి సంబంధించి స్థానిక నేత, అడ్డగుట్ట నివాసి, అక్కడ క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న నేపథ్యం కావచ్చు, సికింద్రాబాద్కి సంబంధించిన అనేక సమస్యలపైన కూడా కొట్లాడిన నేపథ్యం. ఇక్కడ పద్మరావు గౌడ్కి సంబంధించి కూడా గత పర్యాలకు కూడా ఎమ్మెల్యేగా కొనసాగుతూ వస్తున్నారు, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు, గతంలో మంత్రిగా ఉన్న నేపథ్యం కావచ్చు. ఇక్కడ సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజలకు కావచ్చు, ఇక్కడ ముఖ్యంగా అడ్డగుట్ట ప్రజలకు సంబంధించి కూడా ఆయన కొన్ని హామీలను ఇవ్వడం జరిగింది. అయితే 10,000 డబుల్ బెడ్రూమ్ల అడ్డగుట్ట నివాసులకు ప్రజలకు డబుల్ బెడ్రూమ్ కేటాయిస్తాం కావచ్చు. అలాగే అడ్డగుట్టకు సంబంధించి కూడా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఒక హామీని ఇవ్వడం జరిగింది. ఇతర సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అంటే అక్కడ కొత్త రేషన్ కార్డులు కావచ్చు, ఇతర అంటే వాళ్ళు చిరు వ్యాపారాలు చేసుకునేవారు, పేద మధ్యతరగతి కుటుంబాలంతా కూడా అడ్డగుట్టలో ఉంటున్న నేపథ్యం కావచ్చు. ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజలకు కూడా అక్కడ హామీలు ఇచ్చిన నేపథ్యం కావచ్చు, అవి నెరవేర్చలేదు. అదే మేనిఫెస్టోను గతంలో ఈ దరఖాస్తు పెట్టుకున్న నాటి నుంచి కూడా ఆడన్ సంతోష్ నియోజకవర్గ ప్రజలకు పద్మరావు ఇచ్చి అయితే నెరవేర్చని హామీలను కూడా మేనిఫెస్టో రూపంలో కూడా చేసుకొని ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు. దాంతోపాటు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన అన్ని గ్యారెంటీలను కూడా క్షేత్రస్థాయిలో తీసుకెళ్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నది, గతంలో ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన నేపథ్యం, ఇక్కడ అడ్డగుట్ట సికింద్రాబాద్ ప్రాంతాల్లో కూడా ఇప్పటి వరకు డబుల్ బెడ్రూమ్లు కేటాయించిన ప్రాంతం కావచ్చు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఇందిరమ్మ ఇల్లును ఏదైతే సొంత ప్రాంతాల్లోని ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామన్నట్టుగా కూడా చెప్తున్న నేపథ్యంలో కూడా దానిగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న నేపథ్యం కావచ్చు. ఇక్కడ మిగతా బీజేపీకి సంబంధించి కూడా అక్కడ బీజేపీకి సంబంధించి కూడా మేకల సారంగపాణి కొనసాగుతున్న క్రమం కావచ్చు. ఇక్కడ ఈ ఆడెం సంతోష్ సంబంధించి స్థానిక నేత కాబట్టి ఎంతవరకు ప్రజలు విశ్వసిస్తారు, పద్మరావుకి సంబంధించి పద్మరావుకి ఈసారి అధికార పీఠం ఎక్కబోతున్నారు, లేదంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన వేవ్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆడెం సంతోష్ గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి. వెన్నెల ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే నెక్స్ట్ నియోజకవర్గం వచ్చి సనత్ నగర్లో ఎవరెవరు పోటీ పడుతున్నారో చూద్దాం. ప్రధానంగా బీఆర్ఎస్ నుంచి చూసుకున్నట్టయితే తలసాని శ్రీనివాస్ యాదవ్ పోటీలో ఉన్నారు. అలాగే ఇటు కాంగ్రెస్ నుంచి చూసుకున్నట్టయితే కోట నీలిమ, అలాగే బీజేపీ నుంచి చూసుకున్నట్టయితే మర్రి శశిధర్ రెడ్డి పోటీలో ఉన్నారు. అయితే ప్రధానంగా రాజు ఇక్కడ చూసుకున్నట్టయితే తలసాని శ్రీనివాస్ యాదవ్కి సనత్ నగర్లో ఏ మేరకు ప్రజలు మద్దతు పలుకుతున్నారు, అయితే గతంలో ఆయన సనత్ నగర్ నియోజకవర్గాన్ని ఏ మేరకు అభివృద్ధి చేశారు, అక్కడ ప్రజల నాడి ఎలాగుంది, అలాగే ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొనే అవకాశం ఉందంటారా? మరి ఏదైతే కాంగ్రెస్ ప్రకటిస్తున్న ఈ 6 గ్యారంటీలే కానీ ప్రజల్లో ఏ మేరకు వెళ్ళాయి, అలాగే ప్రజలు కాంగ్రెస్ని ఈసారి గెలిపిద్దాం అనుకుంటున్నారా, అక్కడ ఎవరు ముందంజలో ఉన్నారు, ఈసారి రేస్లో ఎవరు బలంగా ఉన్నారు రాజు?
వెన్నెల సనత్ నగర్ నియోజకవర్గంలో ఎక్కువ సంఖ్యలో కూడా ఈ నియోజకవర్గంలో కూడా సెటిలర్స్ ఉంటారు. ఈ నియోజకవర్గంలో సెటిలర్సే ఈ గెలుపులో కీలకంగా కూడా కానున్నారు. ఏ అభ్యర్థి గెలవాలన్నా కూడా వారి ఓట్లే కీలకంగా మారున్నాయి. గతంలో ఇప్పటికే ఇక్కడ ఈ నియోజకవర్గం నుండి 2 సార్లు కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ విజయం సాధించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ నుంచి అనూహ్యంగా కోట నీలిమ ఇక్కడ టికెట్ ఆమెకు కేటాయించడం జరిగింది. ఇక బీజేపీకి వచ్చినట్టయితే ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మరి శశిధర్ రెడ్డి బీజేపీ ఆయనకు పార్టీలోకి మారడం జరిగింది. అదేవిధంగా బీజేపీ పార్టీలో మరి శశిధర్ రెడ్డికి ఆయనకు టికెట్ కేటాయించడం జరిగింది. ముఖ్యంగా ఈసారి మాత్రం తలసాని శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ నుంచి ఎవరైతే అభ్యర్థి పోటీ చేస్తా ఉన్నారో ఆయన మంత్రిగా కూడా కొనసాగుతూ ఉన్నారు, సీనియర్ నేతగా కూడా ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి కూడా గెలుపు నాదే అని చెప్పేసి కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ల విషయం అయితేనేమి, అదేవిధంగా సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ నియోజకవర్గంలో కూడా ప్రతి గల్లీలో కానీ ప్రతి బస్తీలో కానీ ఎక్కడ కూడా సీసీ రోడ్లు కానీ అభివృద్ధి పనులు కానీ ఏమీ పెండింగ్ లేవు. కమ్యూనిటీ హాల్లు కూడా అక్కడ కట్టించడం జరిగింది. అదేవిధంగా నియోజకవర్గంలో బలమైన నేతగా కూడా ఆయన ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి గెలుపు నాదే అని చెప్పేసి తలసాని శ్రీనివాస్ యాదవ్ అయితే ఒక ధీమా అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి కోట నీలిమ కూడా ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. ఖచ్చితంగా సనత్ నగర్ నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎవరైతే ఉన్నారో ఈ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ అనుచరులకే ఇచ్చుకున్నారో, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అనుచరులకే వాళ్ళకే చేకూరాయి. అదేవిధంగా ఏదైతే దళిత బంధు బీసీ బంధుల్లో కూడా ఇక్కడ డబ్బులు తీసుకున్నారో అనుచరులు అని చెప్పేసి కూడా ఇదివరకే చాలామంది కూడా ఆరోపించడం జరిగింది. అయితే ఈసారి ఖచ్చితంగా ఎట్లయినా కూడా సనత్ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా బీజేపీ పార్టీ కూడా ఇప్పటికే ఈ నియోజకవర్గంపై ధీమాగా ఉంది. ఎందుకంటే సీనియర్ నేత బరిలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా సనత్ నగర్లో మరి శశిధర్ రెడ్డి విజయం ఖాయమని చెప్పేసి కూడా బీజేపీ పార్టీ వాళ్ళ లెక్కలు కూడా వేసుకుంటా ఉన్నారు. ఎందుకంటే హైదరాబాద్ నడిబొడ్డులో ఉంది కాబట్టి నియోజకవర్గం ముఖ్యంగా ఇక్కడ కేంద్ర నాయకత్వం కూడా ఇక్కడ రోడ్ షోలు నిర్వహించే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే డోర్ టు డోర్ ప్రచారాలు 3 పార్టీల అభ్యర్థులు కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ నెక్స్ట్ నియోజకవర్గం నుంచి చూద్దాం. ఇక నెక్స్ట్ నియోజకవర్గం నెక్స్ట్ నియోజకవర్గం చూద్దాం. నెక్స్ట్ నియోజకవర్గం నాంపల్లి. ప్రధానంగా నాంపల్లిలో ఏ అభ్యర్థులు పోటీ పడుతున్నారో చూద్దాం. బీఆర్ఎస్ నుంచి చూసుకున్నట్టయితే ఆనంద్ కుమార్ గౌడ్, అలాగే కాంగ్రెస్ నుంచి చూసుకున్నట్టయితే మొహమ్మద్ ఫిరోజ్ ఖాన్, ఇక బీజేపీ నుంచి చూసుకున్నట్టయితే రాహుల్ చంద్ర ప్రధానంగా పోటీలో ఉన్నారు. ఇక ఎంఐఎం నుంచి చూసుకున్నట్టయితే మనం ప్రధానంగా చెప్పుకోవాల్సింది రసూల్ ఖాన్ అయితే ఉన్నారు. అయితే ఈ నియోజకవర్గంలో ఎవరు పోటీ పడే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి? అయితే గతంలో కూడా ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఎంఐఎం పోటీ పడింది. అయితే ఈసారి ఏ అభ్యర్థులు గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి రాజు? ఎంఐఎం సిట్టింగ్ సీట్ ఇది. ఇక్కడ పలుమార్లు కూడా ఎంఐఎం పార్టీ విజయం సాధిస్తూ వస్తుంది. ఓల్డ్ సిటీలో ఎంఐఎంకు గట్టి పట్టు ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా గతంలో ఎవరైతే పోటీ చేయడం జరిగిందో ఈసారి ఫిరోజ్ ఖాన్ మళ్ళీ అతనికి కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి ఖచ్చితంగా విజయం సాధిస్తామని చెప్పేసి కూడా ఫిరోజ్ ఖాన్ తన యొక్క ధీమా అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. గత 2 సంవత్సరాల నుంచి కూడా ఆయన బోగస్ ఓట్లపై పోరాటం చేస్తూ వస్తూ ఉన్నారు. ముఖ్యంగా బోగస్ ఓట్లతో ఎంఐఎం పార్టీ ఓల్డ్ సిటీలో గెలుస్తూ ఉంది. ముఖ్యంగా నాంపల్లిలో అభ్యర్థులు అంటే ఎవరైతే ప్రజలు లేకుండా కూడా దొంగ ఓట్లతో వాళ్ళు గెలుస్తా ఉన్నారని చెప్పేసి కూడా ఎలక్షన్ కమిషన్ కూడా ఆయన ఆధారాలతో సహా గతంలో ఆయన తీసుకువెళ్ళి వివరించడం జరిగింది. అవన్నిటినీ కూడా తొలగించాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేయడం జరిగింది. చాలా వరకు కూడా కొన్ని తొలగించారు, ఇంకా కొన్ని అలాగే ఉన్నాయని చెప్పేసి కూడా ఆయన ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ నాంపల్లి నియోజకవర్గంలో మాత్రం పోటీ మాత్రం అక్కడ ఎంఐఎం వర్సెస్ కాంగ్రెస్ పార్టీ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంఐఎం పార్టీ అభ్యర్థి ప్రస్తుతము మాజిద్ హుస్సేన్కి ఇవ్వడం జరిగింది. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జాఫర్ హుస్సేన్ను కాదని చెప్పేసి ఈసారి అభ్యర్థిని పార్టీ మార్చడం జరిగింది. ఎవరైతే మాజిద్ హుస్సేన్ హైదరాబాద్లో గతంలో మేయర్గా పనిచేయడం జరిగిందో ఇప్పుడు ప్రస్తుతం మెహదీపట్నం కార్పొరేటర్గా కొనసాగుతున్నటువంటి మాజిద్ హుస్సేన్కు ఈసారి నాంపల్లి టికెట్ ఎంఐఎం పార్టీ కేటాయించడం జరిగింది. ముఖ్యంగా అక్కడ ముస్లిం ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నాంపల్లిలో వీళ్ళ ఓట్ల కీలకంగా మారే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఇంకా బీఆర్ఎస్ పార్టీ విషయానికి వచ్చినట్టయితే ఆనంద్ కుమార్ గౌడ్కు టికెట్ కేటాయించడం జరిగింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తూ ఉంది. ఎంఐఎం పార్టీ గెలవడానికి బీఆర్ఎస్ పార్టీ ఒక డమ్మీ అభ్యర్థిని పెట్టిందని చెప్పేసి కూడా ఒక రాజకీయంగా అయితే విమర్శలు అయితే చేస్తూ ఉంది. ఖచ్చితంగా ఎంఐఎం పార్టీకి లబ్ధి చేకూరేందుకు అని చెప్పేసి కూడా బహిరంగంగానే విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక బీజేపీ విషయానికి వచ్చినట్టయితే రాహుల్ చంద్ర ఇక్కడ బరిలో ఉండడం జరిగింది. రాహుల్ చంద్ర కూడా కొన్ని ఓట్లు అయితే అంటే ఆయనకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది, పోటీ కూడా ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. కానీ
మనం చూసినట్టయితే పోటీ మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ వర్సెస్ ఎంఐఎం ఉండే అవకాశమే ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఈసారి ఫిరోజ్ ఖాన్కి అయితే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని చెప్పేసి విశ్లేషకులు కూడా భావిస్తూ ఉన్నారు. గతంలో 2 సార్లు ఓడిపోయినటువంటి సానుభూతి కూడా ఉంది. అదేవిధంగా ఆయన ఒక డైనమిక్ లీడర్గా కూడా ఆయన ప్రొజెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా నియోజకవర్గంలో కూడా కొన్ని సంవత్సరాలుగా కూడా ప్రజల సమస్యలపైన పోరాటం చేస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈసారి ప్రజలు ఆయనకు పట్టం కడతారని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఆయన ప్రచారంలో కూడా ముందున్నారని చెప్పేసి కూడా మనము చెప్పవచ్చు వెన్నెల. రైట్ రాజు, థ్యాంక్ యూ. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఇవి టోటల్గా ఓవరాల్గా హైదరాబాద్లో ఏ పార్టీల నుంచి అభ్యర్థులు పోటీ పడుతున్నారో, ఎవరెవరు రేస్లో ఉన్నారో, ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే మైనార్టీలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ఇటు ఎంఐఎం వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా కొనసాగుతుంది. మరికొన్ని నియోజకవర్గాల్లో మాత్రం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా కొనసాగుతుంది. అయితే ఎవరు గెలుస్తారనేది మనకి కొద్ది రోజుల్లో తెలియనుంది. ఇది వాళ్ళ రేస్ గుర్రాలు. కీప్ వాచింగ్ అమా న్యూస్, నిజం కోసం, క్షణం కోసం.